మేము చేస్తే న్యాయము, ఎదుటి వాళ్ళు చేస్తే అన్యాయం అనే విధంగా ఇక్కడ వెళ్తుంది. నిన్నటి వరకు వాళ్ళు చేసింది అదే. ఈరోజు మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు. నిన్న వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చెప్పారు, ఎస్ మేము రాజ్యాంగం ప్రకారం వెళ్తున్నాము, ఎవరు చుట్టం కాదు, మేము ఖచ్చితంగా వెళ్తున్నాం, సంస్థలను ఎవరు చేతిలో తీసుకుంటే మేము సహించేలేదని చెప్పారు. అనేక సందర్భాల్లో ఆ రకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కానీ మళ్ళీ ఇప్పుడు నిన్నటి వరకు వీళ్ళు అన్నోళ్ళు ఏమంటున్నారు, మళ్ళీ రాజకీయ కక్ష సాధింపు ధోరణులు, రాజకీయ దాడులు జరుగుతూ ఉన్నాయి, ప్రశ్నిస్తే గొంతులు నొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చట్టం ప్రకారంగా వెళ్తే ఎవరికి ఇబ్బందులు ఉండవు. చట్టాన్ని అతిక్రమించి వెళ్ళన్నారు. కేటీఆర్ గారు ఒక క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్గా ఉండి, వాస్తవం చెప్పాలంటే చీఫ్ మినిస్టర్ సెకండ్ చీఫ్ మినిస్టర్ లాగా, కాకపోతే ఉప ముఖ్యమంత్రిని పెట్టలేదు. కానీ అన్ని శాఖలు ఆయన గ్రిప్పులో ఉన్నాయి. అప్పుడు 10 సంవత్సరాలు అన్నప్పుడు ఆయన అన్నీ తెలిసి అంటే రాజకీయాన్ని ఉపసన పట్టారు, ఉన్నత విద్యను చదివారు, చట్టాలపైన కొంత అవగాహన ఉంటుంది. ఏ నిబంధన ఏంటిది, దేనివల్ల ఏమి ఉపయోగము, దేనివల్ల ఉపయోగం లేదు అనే విషయాన్ని ఆయనకు పూర్తి స్థాయిలో తెలిసి ఉంటుంది. అయినప్పటికీ కావాలని ఈ రేస్ కారులో ప్రభుత్వ ధనాన్ని అనుమతి లేకుండా, తెలుసు ఆర్థిక శాఖ నుంచి న్యాయపైస తీసుకోవాలన్నా ఖచ్చితంగా అనుమతులు కావాలి, దానికి సంబంధించి పూర్తి ఆధారాలు చూపించాలి, దానికి సంబంధించి ఆయా విభాగాల నుంచి పర్మిషన్ రావాలి, అవన్నీ ఉంటాయి. అట్లాంటి అంటే ఇవి తెలిసినప్పటికీ కూడా ఏకంగా 55 కోట్లను దారదత్తం చేశారు ప్రజాధనాన్ని. ఇటు క్యాబినెట్ అనుమతి లేకుండా, అటు ఆర్థిక శాఖ పర్మిషన్ లేకుండా, ఆర్థిక శాఖకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా చేశారు. దానికి ఒక ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయన కూడా సహకరించారు. అంటే ఇవన్నీ అంటే వాంటెడ్లీ, అంటే అధికారం మేము చెప్పిందే రాజ్యము, ఇక్కడ ఏ రాజ్యాంగం పనిచేయదు, ఏది పనిచేయదు, మేము చెప్పిందే రాజ్యాంగం అనే విధంగా వివరిస్తాం అనడంతో ఇప్పుడు వచ్చిన ఇబ్బంది, ఇప్పుడు వచ్చిన చిక్కల్లా. అయితే ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా వ్యవహరిస్తుందా అంటే ఎస్. అంటే గతంలో జరిగిన ఓకే, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత ఆ పార్టీ మీద వస్తే రావచ్చు, మన వీపు మనకు కనబడదు. కాంగ్రెస్ పార్టీ తను చేస్తున్న తప్పులు తను గుర్తించట్లేదేమో, అది కూడా గమనించాలి. కానీ ఇక్కడ మనం అంటే ఎటు వాళ్ళు ఏదో చేశారు, రేపు ఏదో చేయబోతారు అనేది ఊహించుకోవడం తప్పు. మనం ఊహించుకోవాల్సింది ఏంటిది, మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చేయగలుగుతున్నాము, మనం ఏ రకంగా నిబద్ధతతో ఉన్నాము, రాజ్యాంగం పరిధిలోనే మనం పనిచేస్తున్నామా అనే విషయాన్ని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్నది, దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము, దాన్ని మేము ప్రశ్నించడం మా గొంతు నొక్కుతున్నారు. ఈ గొంతు నొక్కడాలు, ప్రశ్నించడాలు ఇవన్నీ పక్కకు పెట్టేస్తే మనం ఎంతవరకు న్యాయం చేశాము, మనకున్న పదిలో ఏం చేశాము. గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాలను వాళ్ళు ఇబ్బంది పెట్టారు, అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డాయి. ఇదే పోలీస్ శాఖను ఉపయోగించుకొని, ఇదే పోలీస్ శాఖను వినియోగించి అన్ని రకాల ప్రజలను వాళ్ళు ఇబ్బంది పాలు చేశారు. అంటే ప్రజల యొక్క బాధలను వాళ్ళు వినకుండా మేమే మొత్తం చెప్తున్నాము, మేమే వినండి అంటే ఆర్టీసీ కార్మికుల సమ్మె కానివ్వండి, లేకపోతే ఇంటర్ బోర్డు అవకతవకలు కానివ్వండి, మిగతా ఏవి తీసుకున్నా ఒక్క అంశం కాదు, ప్రతి అంశాన్ని పరిశీలించండి. అంటే వాళ్ళుగా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించడం వల్లే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మొదలైంది. ఓకే, రామ్మోహన్ గారు చెప్పారు, అరెస్ట్ అయిన మాత్రాన నిందితుల ఎస్ కాదు, నిందితులు అని చెప్పట్లేదు, కోర్టు కూడా ఒప్పుకోవట్లేదు. శిక్ష పడితేనే నిందితులు ఎస్, కానీ నిందా ఆరోపణలను ఎదుర్కొంటున్న వాళ్ళు ఖచ్చితంగా నిందా ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఆ ఆరోపణలకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆయన క్లీన్. అప్పటిదాకా ఆయన నిందితుడే ఖచ్చితంగా. అంటే నింద మోపబడింది ఆయన మీద, అది కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత సదరు వ్యక్తిపైన ఉంటుంది. అది కోర్టు ఆ నిందితుడు ఆయన నిరూపించుకునే ప్రయత్నించినప్పుడు, కోర్టు ఆయన వాదనతో ఏకీభవించినప్పుడు, క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎస్ జరుగుతుంది. అంటే మన పాపారావు కూడా చెప్పారు, రేవంత్ రెడ్డి కేసు 10 సంవత్సరాలు అవుతుంది, అంతకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి కేసు ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు, 1000 కోట్లు చాలా చెప్పారు. ఏమైంది కేసులు? అంటే మన న్యాయ వ్యవస్థలో ఇట్లాంటి అంటే చాలా ఉన్నాయి. కీలకమైన కేసులు సంవత్సరాల కొద్ది, ఏళ్ల తరబడి నడుస్తున్నాయి. కాబట్టి న్యాయ వ్యవస్థలో కూడా కొంత మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అంటే చట్టం చుట్టం కాదు, తప్పు చేస్తే శిక్ష తప్పదు అని నిరూపించాలంటే వెంటనే అంటే 6 నెలలు, సంవత్సరం ఈ లోపల అది ఎస్ ఆయన దోష నిర్దోష రెండు తేల్చినప్పుడు మాత్రమే ప్రజల్లో కొంత నమ్మకం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కోణంలో ప్రజలు కొంత ఆలోచన చేయాల్సిన ఉంటుంది, ప్రభుత్వాలు కూడా ఆ కోణంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. మనతోటి ప్రతినిధి మన
ప్రతినిధి ఉన్నారు, రాంబాబు ఉన్నారు. ఆయన ఫోన్ ద్వారా మనం మరింత సమాచారం అందిస్తారు. రాంబాబు చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్, వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. వెంకటరెడ్డి గారు ఈరోజు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా? వస్తుంది, కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి మీడియాలో వచ్చిన కథ, ఇది ఏసీబీ వాళ్ళు చేసినటువంటిది ప్రధానమైన వార్త మనం చూస్తున్నటువంటిది. ఇది ఎంతవరకు వెళ్తుంది, దీనిలో రాజకీయాలు ఏమొస్తాయి, భవిష్యత్తులో ఏం జరగబోతుంది? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఏంటంటే ఇటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్యన ఒప్పందాలు ఉన్నాయి, ఒక అవగాహన ఉంది. వీళ్ళు కేసులు పెడతారా, అరెస్ట్ చేస్తారా, చేసి ఎంతకాలం ఉంటారు, ఏంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే గతంలో మా మీద విమర్శలు చేస్తున్నారు, కవితను అరెస్ట్ చేయలేదు మీరు అనేటువంటి విషయం గురించి. కాంగ్రెస్ అవగాహన ఉందంటారా? లోపాగారు ఒప్పందం వాళ్ళిద్దరికి ఏముంటుందో చూడండి. ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ మీరు నమ్మకపోవచ్చు కానీ బీజేపీ బలంగా ముందుకొచ్చిన మాట వాస్తవం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ దక్కనటువంటి పరిస్థితి, ఓడిపోవడం ఒక భాగం అయితే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పటికీ ఏంటంటే డిపాజిట్ దక్కనటువంటి పరిస్థితి, ఒక్క సీటు కూడా గెలవనటువంటి ఒక దుస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి మాట వాస్తవం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖతం చేస్తే, కృష్ణమూర్తి గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు మిమ్మల్ని, కృష్ణమూర్తి గారు ఏదో క్వశ్చన్ అడుగుతారండి మిమ్మల్ని. సార్, బలంగా ఉన్నటువంటి బీజేపీని నిర్వీర్యం చేసింది మీ పార్టీ కదా సార్, వేరే వాళ్ళు చేయలే. కాంగ్రెస్ బీఆర్ఎస్ రాలే మీ పార్టీ నిర్వీర్యం చేయడానికి, మీకు మీరుగా మీరు చేసుకున్నారు స్టాబింగ్. అసలు కేసీ అంటే ఇదే కదా, కవితను అరెస్ట్ చేయడం అనేది ప్రభుత్వ పరంగా కదా, దర్యాప్తు సంస్థలు చేయలేవు. వాళ్ళకు ఉండే సమాచారం వాళ్ళకు ఉంటుంది, దాంట్లో జోక్యం చేసుకోం కదా. ప్రజల్లో కొంత తప్పుడు సంకేతం పోయి ఉండొచ్చు, తప్పుడు సంకేతం ఉండి ఉండొచ్చు, నేను కాదనను. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో బలంగా బీజేపీ పార్టీకి 16% ఉన్నటువంటి ఓట్లు 36-37% ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఇక్కడ సమస్య ఏంటంటే బీజేపీ బలంగా తెలంగాణలో ఎదుగుతున్నటువంటి పరిస్థితి లోపల కాంగ్రెస్ కు ఉండేటువంటి ఒప్పందం ఏంటంటే, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో అక్కడ కమ్యూనిస్టులు వాళ్ళంతా కూడా నిర్ణయాలు చేసి సలహాలు ఇస్తారు రాహుల్ గాంధీ గారికి. ఏమని అంటే, మీరు చంపకండి, బీఆర్ఎస్ పార్టీని చంపకండి, అది అట్లాగే వెంటిలేటర్ మీద బతకనియండి. పడుతుంది ఇది రాహుల్ గాంధీ. ఇప్పుడు ఎందుకంటే మీకు కవిత కేజ్రీవాల్ కేసులో మీకు స్పష్టంగా తెలుసు కదా, కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం తప్పు అని అంటున్నారు తప్ప కవితను అరెస్ట్ చేయడం తప్ప రైటా అని దాని కింద తెలంగాణ కాంగ్రెస్ మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. విచిత్రమైన పరిస్థితి, ఒకటి కేసులో రెండు ద్వంద్వ. కాబట్టి మేము బలంగా మమ్మల్ని ఆపాలనుకున్నప్పుడు కేటీఆర్ కు సంబంధించినటువంటి దాని మీద ఎలాంటి చర్యలు ఉంటాయా ఉండయా అన్నది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు మా అనుమానాలు మాకున్నాయి, ఇప్పుడే మేమేమి మాట్లాడడం దాని గురించి. రైట్ మనతోటి మా ప్రతినిధి రాంబాబు ఉన్నారు అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. రాంబాబు చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ్, మాజీ మంత్రి కేటీఆర్ పైన 4 సెక్షన్ల క్రిందనైతే కేసు నమోదు చేయడం జరిగింది. ఏసీబీ అధికారులు ఈ కేసును నమోదు చేయడమే కాకుండా ఇప్పుడే అటు బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయంలో కూడా ఏసీబీ డీజీ విజయ్ కుమార్ నేతృత్వంలో అధికారులు అయితే సమావేశం కావడం జరిగింది. ఈ ఫార్ములా రేస్ ఈ కేసును విచారించేందుకైతే ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఏ క్షణాన్నైనా కేటీఆర్ ను అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది.